బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక డీజీపీ రామచంద్ర రాసలీలల వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై హోంశాఖ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీని మీద క్లారిటీ ఇవ్వాలి అంటూ, నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక నిబద్ధత గల అధికారి ఇటువంటి పనులు చేయటం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయేలాగా ఇటువంటి చర్యలు చేయటం ఏంటి పోలీసు ఉన్నతాధికారులు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి డీజీపీ రామచంద్ర చేసిన రాసలీలల వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. కర్ణాటక రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు ప్రభుత్వ కార్యాలయంలో కొందరు మహిళలతో ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి దిగ్భ్రాంతికి గురయ్యారు కర్ణాటక పోలీసులు. దీంతో డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రానికి చర్యలు తీసుకుంటాము అని తెలిపింది హోంశాఖ. అయితే దీనిపై నివేదిక ఇవ్వాలి అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ వీడియోపై స్పందిస్తున్నారు చాలా మంది. 1 సంవత్సరం క్రితం జరిగింది ఇదంతా, తనపై జరిగిన కుట్ర అని కూడా ఆరోపణలు, ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కూడా రామచంద్ర కొట్టిపారేశారు. మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక ఉన్నతాధికారి, పోలీస్ శాఖలో ఉన్నతాధికారి ఇటువంటి పనులు చేయటం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటూ కూడా సీఎం సిద్ధరామయ్య అయితే ఆర్డర్స్ జారీ చేశారు. ఇక దీని మీద హోంశాఖ అయితే స్పందించింది. హోంమంత్రి పరమేశ్వర్ కూడా దీని మీద ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.